శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు శ్రీ విశ్వావసనామ సంవత్సర పుష్య బహుళ చతుర్దశి శనివారం. ఈరోజు మూల నక్షత్రం ఉదయం 8:37 వరకు ఉంది. తదుపరి పూర్వాషాఢ. ఈరోజు వద్యం ఉదయం 6:40 8:36 వరకు ఉంది. దుర్ముహూర్తం 6:38 8:06 వరకు కూడా దుర్ముహూర్తం ఇవ్వడం జరిగింది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే ఈరోజు నక్షత్రాలైనటువంటి మూల పూర్వాషాఢ నక్షత్రాలు ఎవరికి తారబలం కుదురుతుందో మనం పరిశీలించినట్లయితే కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాఢ ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రాలు అయినటువంటి మూల పూర్వాషాఢ నక్షత్రాలు అనుకూలంగా ఉంటాయి. అలాగే ఈరోజు జనవరి 17 2026 శనివారం. ఈరోజు రాశి ఫలాలను మనం పరిశీలించినట్లయితే మేషరాశిలో జన్మిన వాళ్ళకి పితరాజితానికి సంబంధించిన శుభవార్తలు అంటారు. వృషభ రాశిలో జన్మిన వాళ్ళకి అనారోగ్య సూచన, ధన వ్యయం, కార్యాటంకాలు ఏర్పడతాయి. మిథున రాశిలో జన్మిన వాళ్ళకి కడతరపూర్వక ధనలాభం కలుగుతుంది. కర్కాటక రాశిలో జన్మిన వాళ్ళకి శత్రుభయం కలుగుతుంది. సింహరాశిలో జన్మిన వాళ్ళకి సంతానానికి సంబంధించిన శుభవార్తలు అంటారు. కన్యా రాశిలో జన్మిన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. తులారాశిలో జన్మిన వాళ్ళకి పరాక్రమవంతమైన ఆదాయ వనరులు ఏర్పడతాయి. వృశ్చిక రాశిలో జన్మిన వాళ్ళకి ధనాదాయం వృద్ధి చెందుతుంది. ధనురాశిలో జన్మిన వాళ్ళకి ఆరోగ్యం చేకూరుతుంది. మకర రాశిలో జన్మిన వాళ్ళకి అనారోగ్య సూచన, ధన వ్యయం, కార్యాటంకాలు ఏర్పడతాయి. కుంభరాశిలో జన్మిన వాళ్ళకి చేసేటువంటి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. మేన రాశిలో జన్మిన వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. ఈరోజు ద్వాదశ రాశి యొక్క ఫలితాలు ఈ రకంగా తెలియడం జరిగింది. అలాగే ఈరోజు సమస్త ఆయుధ వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, పాతీన వ్యాపారం చేసిన వాళ్ళకి కానీ, బంగారు వర్తకులు కానీ, బంగారు ఆభరణాలు తయారు చేసిన వాళ్ళకి కానీ, శానిటరీ వర్తకులు కానీ, సిమెంట్ వర్తకులు కానీ ఈరోజు మిగతా శుభదాయకంగా లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు చతుర్దశి శనివారం. అందువలన ఆ పరమేశ్వరుడిని ఆవుపాలతో అభిషేకించినట్టయితే సర్వశుభాలు కలుగుతాయని చెప్పి శాస్త్రీత్యా తెలియజేయడం జరుగుతుంది. అలాగే మళ్ళీ రేపు శుభోదయం కార్యక్రమంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం. ఇట్లు మీ పెరబాబు సిద్ధాంతి, కొలామావిడాడు.